హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ వాతావరణ సదస్సు COP21 అజర్బైజాన్లో బాకులో జరిగింది కదా. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాప్ భేటీ లాభం ఏమిటి? ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల నియంత్రణ ఒప్పందం UNFCCCలో భాగస్వాములైన దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్గా వ్యవహరిస్తారు. శిలాజ ఇంధనాల వినియోగం వంటి మానవ కార్యకలాపాలతో భూగోళం వేడెక్కిపోతుంది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల దగ్గర నిలువరించాలని ప్యారిస్ 2015 వాతావరణ సభలో ప్రపంచ దేశాలు తీర్మానించాయి. ఈ లక్ష్య సాధనలో పేద దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని నిశ్చయించాయి. దీన్ని వాతావరణ ఫైనాన్స్ అంటున్నారు. COP29 సదస్సులో పేద దేశాలకు నిధుల కేటాయింపునకు సంబంధించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలని అజెండా పేర్కొంది. దీన్ని నూతన సమిష్టి పరిమాణాత్మక లక్ష్యాల నిర్దేశం ఎన్సిక్యూజీగా వ్యవహరిస్తారు. నూతన సమిష్టి పరిమాణాత్మక లక్ష్యాల నిర్దేశం ఎన్సిక్యూజీగా వ్యవహరిస్తున్నారు. తీవ్ర నిరసన. ధనిక దేశాలు బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను దీర్ఘకాలంగా వాడుతున్నాయి. ఇది భూగోళం వేడెక్కడానికి కారణమవుతుంది. దీనివల్ల సముద్రాలు పొంగి ద్వీప దేశాలు ముంపునకు గురవుతున్నాయి. అవి క్రమంగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు తెచ్చిపెడుతున్న వరదలు, తుఫాన్లు, అనావృష్టి వంటి పేద దేశాలను ఎక్కువగా నష్టపరుస్తున్నాయి. ఈ నష్టాలకు పరిహార నిధిని ఏర్పాటు చేస్తారని, దాని పరిణామాన్ని COP29లో నిర్ణయిస్తారని ఆశించారు. భూతాపానికి దారితీస్తున్న కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త మార్గాలను గుర్తిస్తారని భావించారు. భూ ఉష్ణోగ్రత పెరుగుదల 2030 కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్ చేరుకొని ఆపైన మించిపోవచ్చని ఐరాస అనుబంధ సంస్థ UNEP తాజా నివేదిక హెచ్చరించింది. దీన్ని నివారించడానికి COP29 దిశానిర్దేశం చేస్తుందని అందరూ విశ్వసించారు. వాతావరణ మార్పుల నిరోధకానికి గతంలో క్యోటో, ప్యారిస్, గ్లాస్గో, దుబాయ్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుకు COP29 గట్టి చర్యలు తీసుకుంటుందని భావించారు. భూతాపానికి బాధ్యులైన సంపన్న దేశాలు మరింత ఎక్కువగా బాధ్యత తీసుకొని శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే డిమాండ్ ఉంది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న తమకు భారీగా ఆర్థిక సాయం చేయాలని పేద దేశాలు కోరుతున్నాయి. ఇందుకోసం COP29 సదస్సులో ఎక్కువగా నిధులిస్తూ నూతన సమిష్టి పరిమాణాత్మక లక్ష్యాల నిర్దేశం జరుగుతుందని ఆశించారు. తీరా కేటాయింపులను చూసి వర్ధమాన దేశాలు విరిచాయి, తీవ్ర నిరసనను తెలిపాయి. సంపన్న దేశాలు తమ కష్ట నష్టాలను పట్టించుకోకుండా తోచినంత విధులిస్తున్నాయని అవి మండిపడుతున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఏటా 1.3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అవసరమని పేద దేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ COP29లో ధనిక దేశాలు 30,000 కోట్ల డాలర్లతో సరిపెట్టాయి. అది కూడా 2035 నుంచి అందిస్తామని మెలిగిపెట్టాయి. ఇది అరకొర మొత్తమేనని భారత్ సైతం గట్టిగా నిరసించింది. నైజీరియా, క్యూబా, బొలివియా, చిన్న ద్వీప రాజ్యాల సంఘం, ఆఫ్రికా గ్రూపు, అల్పాదాయ దేశాల సంఘం కూడా నిరసన గళం విప్పాయి. సంపన్న రాజ్యమైన కెనడా కూడా పేద దేశాలతో గొంతు కలపడం విశేషం. వాతావరణ ఫైనాన్స్ సమస్య ఇక ముందు రగులుతూనే ఉండే అవకాశం కనిపిస్తుంది. సంపన్న దేశాలు 2020 నుంచి వాతావరణ ఫైనాన్స్ కింద ఏటా 10,000 కోట్ల డాలర్లు ఇస్తామని వాగ్దానం చేశాయి. 2022లో సదరు లక్ష్యాన్ని అందుకున్న ఆ దేశాలు 2025 వరకు దీన్ని కొనసాగిస్తామన్నాయి. ఇప్పుడు తమ సాయాన్ని 30,000 కోట్ల డాలర్లకు పెంచుతామన్నామని, అది ఉదారంగా ఇస్తున్నదేనని వాదిస్తున్నాయి. వాస్తవానికి 2030 కల్లా 50,000 కోట్ల డాలర్ల సాయం అందిస్తామని అవి మొదట్లో ప్రతిపాదించాయి. అది చివరికి 30,000 డాలర్లకు తగ్గింది. వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే COP30 సభలో వార్షిక వాతావరణ ఫైనాన్స్ను 1.3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే విషయం పరిశీలిస్తామన్న మాటతో సరిపెట్టేశారు.
వాతావరణ వైపరీత్యాలతో 2049 నాటికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏటా 19 నుంచి 59 లక్షల కోట్ల డాలర్ నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కేవలం 2 తుఫాన్లతో అమెరికా 10,000 కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. పేద దేశాల సంగతి చెప్పనవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేద దేశాల ఆర్థిక సాయం కోసం $72 కోట్ల నష్ట నివారణ నిధిని ఏర్పాటు చేయాలని COP29 నిశ్చయించింది. ఇది ఏ మూలకు సరిపోదు. అమెరికా $1.57 కోట్ల నిధిని అందిస్తామని వాగ్దానం చేసింది. అయితే వాతావరణ మార్పులు బూటకమని వాదించే ట్రంప్ ప్రభుత్వం రానుంది. దీంతో ఆ కొద్ది సాయమైన అందేది అనుమానమే. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వంటల ఉత్పత్తి సామర్థ్యం 2030 కల్లా 3 రెట్లు పెంచాలని COP29 లక్ష్యిస్తోంది. కానీ శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక తీర్మానం చేయకపోవడం గమనార్హం. దీనివల్ల సంపన్న దేశాలు బొగ్గు, చమురును యథేచ్ఛగా వినియోగిస్తాయని ఆందోళన వ్యక్తమైంది. వాతావరణ మార్పు నిరోధానికి సంపన్న వర్ధమాన దేశాలు ఒక్కతాటిపై నడవడం తప్పనిసరి. ఈ విషయంలో ఏకాభిప్రాయం లోపించడం COP29లో స్పష్టంగా అనిపించింది. బ్రెజిల్ COP30 సభ అయినా ఉమ్మడిగా కార్యాచరణకు గట్టిగా కృషి చేస్తుందని ఆశిద్దాం. COP29 బాకు, అజర్బైజాన్ నవంబర్ 11-22, 2024. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.